అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. లేఖనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23 అధ్యాయము 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. ఇక్కడ దావీదు గారి యొక్క తపన, ఆలోచన, ప్రాధాన్యత అంతా దేవుడి మందిరములోనే గడపాలి తన జీవితాన్ని. ఎవరైతే దేవుని మందిరం పట్ల ఆసక్తి, మక్కువ కలిగి ఉంటారో తన జీవితంలో సమయాన్ని, జీవితాన్ని, సమస్తాన్ని దేవుడి కొరకు ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతారో వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది. ప్రియులారా, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా దావీదు గారు కనపడుతున్నాడు. కాబట్టి తన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలే అంటూ వచ్చేలాగా దేవుడు కాచి కాపాడాడు. ఇక మిగిలిన జీవితం అంతా దేవుడి సన్నిధిలో